పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఫైర్ అంటూ మొదలై వైల్డ్ ఫైర్ తో మొత్తం దేశాన్ని ఊపేసిన నటుడు అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లో కూడా తన హవా చాటుకున్న ఘనుడు. అంతోటి ఆస్ట్రేలియా గడ్డ మీద ఇప్పుడు అక్కడి లోకల్స్ కూడా తగ్గేదేలే అంటున్నారంటే అల్లు అర్జున్ మేనరిజం ఏ రీతిలో ప్రభావితం చేసిందో చాటుతోంది. ఆ సినిమా స్థాయి ఎంతుందో అర్థమవుతుంది. 2024 ఆఖరిలో వచ్చిన 'పుష్ప 2' ది రూలింగ్‌తో సినీ ఇండస్ట్రీని ఏలేశాడు. భాషతో సంబంధం లేదు. ప్రాంతంతో ప్రమేయం లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ఊపు. గాంధీనగర్ నుంచి ఈటానగర్ వరకు అదే తాకిడి. వసూళ్ల వర్షం కురిసింది. కలెక్షన్ల వరద పారింది. ఇండియన్ సినీ చరిత్రలోనే హైయెస్ట్ టికెట్స్ దిగాయి. కోట్లు కుమ్మరించింది. అభిమానులను ఆ మోతాదులో అలరించింది. అల్లు అర్జున్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది. నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్ మార్చేసింది. ఇదంతా అల్లు అర్జున్ మానియా అన్నట్టుగా మారిపోయింది. ఒకనాడు మల్లు అర్జున్ అంటూ మలయాళీలు పిలుచుకుంటే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా బడా అర్జున్ అంటూ ఎగబడుతున్నారు. సినిమాలతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన మీద సాగిన నెగటివిటీని దాటాల్సి వచ్చింది. అదే సమయంలో కేసులు, ఇతర అడ్డంకులు అధిగమించాల్సి వచ్చింది. సవాళ్లను ఎదుర్కొంటేనే చరిత్ర సృష్టించగలమన్నట్టుగా 'పుష్ప 2' చుట్టూ సాగిన దుష్ప్రచారాన్ని పూర్తిగా దాటేసి తమ మార్క్ చాటుకోవటంలో బ్లాక్ బస్టర్ కొట్టేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. సినిమా మామూలుగా సక్సెస్ అయితే అల్లు అర్జున్ కి ఇంత గుర్తింపు రాకపోయేదేమో కానీ కొందరు రాజకీయ నేతలు, ఇతర అధికార యంత్రాంగం కలిసి ఆటంకాలు కలిగించినప్పటికీ తొణకకుండా బెణకకుండా ముందడుగు వేసిన హీరోగా అల్లు అర్జున్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అయ్యారు. తెర మీదనే కాకుండా రియల్ హీరోగా అభిమానుల ముందు నిలిచారు.